నా హార్ట్లో చిన్నగా పెయిన్గా ఉంది. కొంపదీసి నాకేమైనా హార్ట్ అటాక్, నాకు బ్యాక్ ఎక్ వస్తుంది, కొంపదీసి నా కిడ్నీస్ ఏమన్నా ఫెయిల్ అవుతున్నాయా, ఈ మధ్య నా హెయిర్ ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది, నాకేమన్నా క్యాన్సర్ ఉందా? దీస్ ఆర్ ద కామన్ థాట్స్ ఆఫ్ హైపోకాండ్రియాసిస్. మన భాషలో చెప్పాలి అంటే ఇల్నెస్ యాంగ్జైటీ. ఇల్నెస్ యాంగ్జైటీ ఒక పర్సన్ కి ఎందుకు వస్తుంది అంటే, పాపం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వల్ల వాళ్ళు సఫర్ అయి ఉంటారు. ఆ భయం అనేది బ్రెయిన్ లో అలానే స్టోర్ చేయబడి ఉంటది. దాని తర్వాత వాళ్ళ బాడీలో చిన్నగా ఏం జరిగినా సరే వాళ్ళకి ఏమైపోతుందో అన్న భయంలో హార్ట్ అటాక్ వస్తుందేమో, క్యాన్సర్ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇల్నెస్ యాంగ్జైటీ అంటే మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క విషయం, ఇవన్నీ కేవలం మీ ఆలోచనలు మాత్రమే, నిజాలు కాదు. అందుకే మీరు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని స్కానింగ్లు తీసుకున్నా ఏది రాదు. ఎప్పుడైతే మీరు నాకేం కాదు అని ధైర్యంగా ఉండడం స్టార్ట్ చేస్తారో ఆ సెకండ్ నుంచే ఇల్నెస్ యాంగ్జైటీ తగ్గడం మొదలవుతుంది. ఆ థాట్స్ వస్తున్నప్పుడు లాజికల్లీ ఆన్సర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ లో పెయిన్ వచ్చింది, మేబీ వైటమిన్ డి డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా గ్యాస్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదా కొద్దిగా స్ట్రెస్ లో ఉండి అలా రావచ్చు. ఇలాగా మిమ్మల్ని మీరు లాజికల్లీ మోటివేట్ చేసుకోండి. స్లోలీ ఇల్నెస్ యాంగ్జైటీ తగ్గుతుంది.